సుందో వాళ్ళ క్లాస్ నువ్వు తీసుకుంటావా లేకపోతే షుడ్ ఐ? నో నో, ఐ టేక్ కేర్ ఆఫ్ దెం. ఓకే, వాట్స్ యువర్ ప్రాబ్లం గైస్? ఇండియా వాళ్ళం, అందులో ఆంధ్ర వాళ్ళం, అందులోను తెలుగు వాళ్ళం. ఏంటి నీ మొహం చూస్తే తెలుగు వాళ్ళ ఉందా? ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నెక్స్ట్. ఇంతమంది కాలేజీలో ఇస్త్రీ పెట్లో బొగ్గుల్లాగా నిన్నే అంటి పెట్టుకుని తిరుగుతుంటే మమ్మల్ని అందరినీ వదిలేసి ఒక అమెరికా వాడిని తగులుకుంటావా? డోంట్ టాక్ నాన్సెన్స్. నువ్వు వేసుకున్న ప్యాంట్ అమెరికా, లోపల వేసుకున్న బనియన్ జపాన్, కాళ్ళకు వేసుకున్న షూస్ తైవాన్, చేతిలో పెట్టుకున్న స్టిక్ సింగపూర్. నీ వంటి మీద ఇన్ని ఫారిన్ వస్తువులు వేసుకుని నాకు ఒక ఫారిన్ ఫ్రెండ్ ఉంటే నీకేంట్రా నష్టం? గొట్టం. కుర్రాలకి ఉలవలన్నా, కుర్రాలకి సెలవులన్నా ఎంత హ్యాపీనో. సో ఈ సెలవులో అయినా కాలేజీలో లాగా కాకుండా ఇంట్లో కాస్త చదువుకొని వస్తే పరీక్షలు బాగా రాయడానికి మీకు వీలుంటుంది. ఓకే, మీరు రెండోసారి చప్పట్లు ఎందుకు కొట్టారో నాకు తెలుసు. నన్ను మీటింగ్ ఆపమనేగా. ఓకే, ఈసారి సెలవుల్లో ఎవరెవరు ఏ ఏ ఊళ్ళకు వెళ్తున్నారో చెప్పండి, ఎందుకంటే నేను ఆ ఊళ్ళకు రాకుండా ఉంటాను. టెల్ మీ ప్లీజ్. మిస్టర్ అమెరికా, నువ్వు? నేనా సార్? Yes. తణుకులో మా తాతగారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి దువ్వలో మా అవ్వను చూసి పెద్దాపురం, అదే పెద్దాపురం మీకు తెలుసుగా సార్, లైట్ గా అదే పెద్దాపురంలో మా పెద్దనాన్నగారిని పలకరించి, చిలకరూరుపేటలో మా చిన్నాన్నగారిని పరామర్శించి, అట్నుంచి అంటే అమలాపురం వెళ్ళి మా అత్తగారిని దర్శించి, బాపట్ల మా బావగారితో గడిపి, మచిలీపట్నంలో మా మామగారిని కలిసి, గుంటూరు మీదుగా నెల్లూరు వెళ్ళి. అన్ని ఊర్లు పేర్లు చెప్పా, అంతమందిని కలవాలన్నా గిటార్ వాయించుకుంటూ ఇక్కడే ఉన్నావేంటి? నేను ఈవినింగ్ వెళ్ళిపోయి ఉంటా అనుకున్నాను, వెళ్ళలేదా? వెళ్ళలేను. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ముగ్గురే ముగ్గురు. ఎవరు వాళ్ళు? రామ్ రామ్ రామ్. అంటే నీకు నువ్వు తప్ప ఎవరు లేరా? ఎందుకు లేరు? కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్, థియేటర్కి వెళ్తే ఆడియన్స్, ట్రైన్ ఎక్కితే ప్యాసింజర్స్, అందరూ నా వాళ్లే అని అనుకోవాలి. కానీ ఇలాంటప్పుడే సెలవులు ఇచ్చినప్పుడు నీలాగా అందరూ ఊరు వెళ్ళిపోతే, ట్రైన్ వెళ్ళిపోయాక ఖాళీగా మిగిలిపోయిన ప్లాట్ఫామ్ లా ఫీల్ అవుతాను. అప్పుడు నాకంటూ ఎవరైనా ఉండి నన్ను ఊరికి పిలిస్తే, అబ్బాయి ఊరికే ఎంత బాగుంటుంది అని. సారీ, నువ్వు అడిగాక అడుగుతున్నాను అనుకోకపోతే సరదాగా మా విలేజ్కి రావచ్చుగా. మీ ఊరా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. గ్రీన్ ఫీల్డ్స్, పెద్ద పెద్ద నదులు, కొండ మీద గుడి, గుడి కింద గూడెం, గూడెంలో నాగదేవత. వెరీ పవర్ఫుల్ యూనో. మనం ఏమనుకుంటే మనసులో ఇట్టే జరిగిపోతుంది. నువ్వు హ్యాపీగా మా ఊరు వచ్చావనుకో, జాలీగా హాలిడేస్ అన్ని గడిచిపోతాయి. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఐ డోంట్ మైండ్. గుమ్మాల గడపలు ట్రైన్ కింద వివరాలు అడగండి బాబు, రైలు వెళ్ళిపోతే గమ్మాల తడుపు కాడికి వచ్చి పెట్టేందుకుని నన్ను మీ పెట్లోకి లాక్కున్నారంటే చచ్చి మీ కడుపును పడతాను. వస్తున్నా, వస్తున్నాను. ఫస్ట్ ఆ బాక్స్ తర్వాత నీ చెయ్యి.
కమ్ 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 కమ్. ఓ! అమ్మయ్యా. ఆ, అమ్మాయి గారు తమరేనా? ఆ, తమరు వీరు వీరు తమరు ఫ్రెష్ గా లవ్ చేసుకుని హనీమూన్ కి బయలుదేరుతున్నాం. పెళ్లి కాకుండానే షట్ అప్. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ రామ్? ఓ, అలాంటివి మా మధ్య లేవని ముందుగానే చెప్తున్నాను. అది కాదు, మన ఇద్దరి మధ్య లవ్ లేదు, ఉండదు కూడా. ఏదో నీకెవరూ లేరని సరదాగా ఉంటుందని మా ఊరు దసరా తీసుకెళ్తున్నాను. అంతేగాని మన మధ్య లవ్వులు గివ్వులు ఏమీ లేవు. అలాంటి ఎక్స్పెక్ట్ చేయదు కూడా. ఓకే, కమాన్ కమాన్. సుందు, దీన్ని కొంచెం అవతల పెట్టు. అదేటమ్మాయి గారు, 6 అడుగుల అందగడ మీద అట్ట నిప్పులో పట్టు ఉప్పులకి చిటపట్లాడతారేంటి? బాబు గారు, నాది రామపురంలో టూరింగ్ టాకీసు. మీరు ఎప్పుడు వచ్చినా ఫ్రీగా సినిమా చూపిస్తాను. అరే రే, నాకు తెలుగు సినిమా అంటే భలే ఇష్టం. ఐ విల్ కమ్. తక్క మీన తక్కు, నీ పేరేమిటి? శేషగిరి. ఐ లైక్ యూ. అదే భలే నచ్చావు, భలే బాగున్నావు. థ్యాంక్స్. అదేటి బాబు, తెలుగు ఇంగ్లీష్ కి మళ్ళీ మాట్లాడుతున్నారు? దట్ ఈస్ వై తెలుగు కరెక్ట్ గా మాట్లాడదామని ఇండియా వచ్చాను. మీకు తెలుగు అంటే ఎంత అభిమానమో. మీరు నాకు భలే నచ్చేశారు. ఏ శేషగిరి, ఏంటా ఓవర్ యాక్షన్? తెగ భుజాలు ఊపేసుకుంటూ. పరిచయం ఇంకా పావు గంట కూడా కాలేదు, అప్పుడే తెగ రెచ్చిపోతున్నావు. నిన్ను చూస్తుంటే అసలు మండిపోతుంది. ఈ సుందుతో డైరెక్ట్ గా లవ్ లాభం లేదు. ఈ శేషగిరిని అడ్డు పెట్టి లైన్ లో పెట్టాలి. సో శేషగిరి వరండాలో స్విచ్ వేసి సుందు వాకిట్లో లవ్ లైట్ వెలిగించాలి. ఓకే ఓకే. ఏ పెట్టెక్కిందో మీరు ఆ పక్క చూడండి, నేను ఈ పక్క చూస్తా. వెళ్ళు, మన ఈ పక్క చూద్దాం కదా. ఏమే రూపాయి రైలు వచ్చింది ఇంకా నిద్ర ఏమిటే? అబ్బా, అప్పుడప్పుడు వెలుగుగానే ఉంటున్నాను కదండి. హాయ్ గ్రాండ్పా. ఎవడరా ఎక్కడ సుందరలక్ష్మి కనపడదే? అదే నేను చూస్తున్నాను. శుభమ్మలు ఎంకమ్మ కనపడుతున్నారు కానీ మన సుందరలక్ష్మి కనపట్టలేదే. ఒరే చంద్రయ్య, అసలు జీవితంలో అయ్ బాబోయ్, తాతగారండి. మన సుందరలక్ష్మి నేను ఎవడో కుర్రాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను నాన్న. ఏమే ఇంతకు నువ్వు మా సుందరలక్ష్మినా? ఓ తాతయ్య, నేను సుందర లక్ష్మిని కాదు, మిస్ సుందరి. బాబు, పేరు కూడా మారిపోయిందే. Yes, ఇది ఇక్కడ చూద్దామే తల్లి. బుట్ట బొమ్మలా చక్కగా ఉండేదానివి తోలు బొమ్మలా ఇలా తయారయ్యావేంటి? ఓ మమ్మీ, ఇదంతా సిటీ ఫ్యాషన్, యు నో. ఇవన్నీ ఎవరు నేర్పించారని? నా ఫ్రెండ్ రామ్. అన్నట్టు వేర్ ఇస్ రామ్? వేర్ ఇస్ హి? హాయ్ రామ్, కమ్ హియర్. కమ్. హలో మిస్టర్ తాత, హౌ ఆర్ యు? నాకేలా ఉన్నాను బాబు. ఓ షీ ఇస్ మై మదర్. నో, షీ ఇస్ నాట్ యువర్ మదర్. Yes. నీ సిస్టర్ లాగుందే. సో యంగ్, సో బ్యూటిఫుల్. ఈవిడెవరు? భలే కలర్. మీ సిస్టరా? కాదు బాబు, ఆవిడ నా భార్య రూపాయి. రూపాయ? వెరీ ఫనీ. వింతగా ఉందే పేరు. రూపాయి ఏంటి డాలర్ లాగా? హలో మిస్టర్ సుందు ఫాదర్ గారు, హౌ ఆర్ యు? Cheers. మీ కూతురు సుందు ఊరు చూపిస్తాను, తీసు. ఆ చూడడానికి ఇదేం పెద్ద ఊరు కాదు, పెద్ద బోరు. నో నో నో, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఆంధ్ర, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పల్లెటూర్లు అంటే నాకు చాలా ఇష్టం. జనని జన సారీ, ఆంధ్రప్రదేశ్ జిందాబాద్. ఓ సుందరలక్ష్మి, సుందరలక్ష్మి, సుందరలక్ష్మి ఇక్కడయ్యా. ఓ సుందరలక్ష్మి, ఒక్క నిమిషం. రే చందమామ, అయ్యా. తీయరా గులాబీ దండ. హత్తరి మజాక, ఈ దండలో గులాబీలేమయ్యాయరా? పరిగెత్తుకుంటూ వచ్చాం కదండి, దారిలో రాలిపోయి ఉంటాయి. సారీ సుందరి, ఈ తాడు మీ దూడక్కడు. ఔ. అన్నట్టు ఇతను నా ఫ్రెండ్ రామ్. రామ్, ఇతను మా ఊరి ప్రెసిడెంట్ నాగరాజు. ఓ హలో. చూస్తును, ఈ టైములో అంటే బాగుంటుందా? పోలీసులు ఎవరు లేరు ఎవరు? Cheers. See you. సుందు, ఈ డైలాగ్ డెలివరీ ఎక్కడ విన్నట్టుంది. నాకు ఇలాగే ఉంది. అరే చందమామ, అయ్యా. వాడికి దానికి కనెక్షన్ ఏంట్రా? అన్నా చెల్లెళ్ళ అనుబంధం అండి. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి టైప్. అలాగే అనుకోమంటావా? మరోలా అనుకుంటే మనసు పాడైపోద్ది. ఔ.